రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ప్రతి విషయంలోనూ వెన్నంటుండి నలుమూలలా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మా మంత్రివర్యులు ఇద్దరు కూడా ఎప్పుడు ఏది తీసుకోబోయినా కూడా కాదనకుండా పాజిటివ్గా రెస్పాండ్ చేసి ముందు తీసుకెళ్తున్న మంత్రివర్యులకి, అలాగే దయాకర్ గారికి, అలాగే మా పార్లమెంట్ సభ్యుడు మా పెద్దలకి, అలాగే మా మిత్రులు శ్రేయోభిలాషి అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ చీఫ్ విప్ మా అన్నగారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మా సహచర కార్పొరేటర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించుకోవటం, 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పేద ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి పీజేఆర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం. మా అక్క ఇప్పుడే చెప్పారు, మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు వచ్చేటప్పుడు కూడా మేము మాట్లాడారు. చాలా సంతోషం. ఇది శుభ పరిణామం. ఎన్నో విషయాలు 5 సార్లు ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఆ రోజు మరి 7 లక్షల ఓటర్లు ఉంటే అదే పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీగా చెప్పుకునే కాన్స్టిట్యున్సీగా 5 సార్లు వారి సేవలు అందించి వారి పట్టుదల, వారి అభివృద్ధి, ప్రతి విషయంలోనూ పోరాటం, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయాన్ని మనం అందరూ కూడా వారి పేరు పెట్టుకోవడం చాలా సంతోషం. అన్న టీజీఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అన్న ఇక్కడ ఒక విగ్రహం కూడా పెడితే బాగుండేది అని చెప్పి మీరు వచ్చే ముందు ఒక మాట చెప్పారు. నేను సార్కి చెప్తాను, చెప్పి కార్యక్రమం చూద్దామని చెప్పి కూడా చెప్పాం. అలాగే మీ అందరూ కూడా తెలుసు, 8,000 కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎక్కడా వెనకాడకుండా నిధులు సమకూర్చుకొని అభివృద్ధిని పరుగులు తీసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఉన్న విషయాలు కొన్ని విషయాలు మొగమాటం లేకుండా మాట్లాడినప్పటికీ కూడా నిధులన్నీ కూడా సమకూర్చుకొని ఎక్కడ అభివృద్ధి ఆగలే. రాగానే శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకే మొట్టమొదటగా 1,605 కోట్లు, పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి హైరేజ్ బిల్డింగ్స్, పెరుగుతున్నటువంటి ఐటీ రంగం, విదేశాలలో తిరుగుతూ దేశంలో మొట్టమొదటిసారిగా హైయెస్ట్ నిధులు, రాష్ట్ర పరిస్థితులు చెప్పి ఒక విజన్ చెప్పి హైయెస్ట్ నిధులు తీసుకొచ్చినటువంటి మహానుభావులు వేదిక మీద ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు. ఐటీ రంగం ఎదిగినా, ఇండస్ట్రియల్ రంగం ఎదిగినా మన పిల్లల భవిష్యత్తు 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడైనా పని ఆగిందా అంటే ఎక్కడ కూడా ఆగలే. భారీ వర్షాలు వచ్చినా కూడా ఎక్కడ ఆగలే. 30 సంవత్సరాలుగా లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ఎప్పుడు కూడా 6 ఫీట్ల నీళ్లు ఎప్పుడు కూడా తక్కువ చూడలే. మొట్టమొదటిసారిగా అధికారులు నడిచిన సంవత్సరం ఇది, మొట్టమొదటి సంవత్సరం అని చెప్పుకోవడానికి ఆ శాసనసభ్యుడిగా నాకు గర్వంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఇది 900 కోట్ల రూపాయలతో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్లైఓవర్స్, లింక్ రోడ్స్, అలాగే కుక్కట్పల్లి టు బిహెచ్ఎల్ 700 కోట్ల రూపాయలతో లింక్ రోడ్ అండర్ బ్రిడ్జెస్. పాత విధానాలు కాదు, కొత్త విధానాలకి నాంది పలుకుదాం. ఒకే పిల్లర్ మీద ఫ్లైఓవర్ కమ్ అండర్ బ్రిడ్జ్. ఈ ట్రాఫిక్ తగ్గాలి అనంటే ఈ రాష్ట్రంలో దూరాలోచనలు ఉండాలి అనే ఉద్దేశంతో అందరి అధికారులను పిలిపించి ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారో మీ అందరికీ కూడా తెలుసు. సమన్వయంతో నడుస్తూ అందరినీ కలుపుకుంటూ రేజింగ్ తెలంగాణ ఒకటే నా లక్ష్యం. యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుడి చేయి ఎడమ చేయి లాంటి మంత్రులు 2 జిల్లాలకి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ మంత్రులు
మా మాజీ మంత్రి అన్న మా అందరికీ కూడా తెలుసు, అన్ని ప్రాంతాలు పీటీ ఉషా రేసులో పరిగెత్తుతూ ఉండేవారు. అభివృద్ధి విషయంలో సహకరించకపోయినా కూడా అభివృద్ధిలో కొంతవరకు లాక్కొచ్చినప్పుడు కూడా మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు. 8 లక్షల ఓటర్లు ఉన్నారన్న, ఇంటింటికి తీసుకుంటే 15-20 లక్షలు ఉంటారు ఇవాళ. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మూవింగ్ పాపులేషన్ ఉంది. అపార్ట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు, 6 నెలలు ఉంటున్నారు, 6 నెలలు బాంబే వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు. మూవింగ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది. హైయెస్ట్ రద్దీ ప్రాంతం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పా, మ్యాప్లన్నీ చూస్తున్నప్పుడు అటు కుక్కటపల్లి నుంచి వచ్చినా, ఇటు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కూడా మొత్తం మియాపూర్ జంక్షన్ జామ్ అయిపోతుంది. రోడ్లు వెడల్పు ఓన్లీ సబ్ రోడ్లు మాత్రం చేయండి అన్న, చేస్తే చాలా వరకు కూడా క్లియర్ అవుతుందని చెప్పా. ఇమీడియట్ గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అలాగే ఒక్కరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అన్న డబుల్ డెక్కర్ మాది లాస్ట్ ప్రయారిటీ అని అధికారులు అంటా ఉన్నారు, ఇలా ఉంది పరిస్థితి. హైయెస్ట్ ట్రాఫిక్ ప్రాంతం మాది గ్రేటర్ హైదరాబాద్లో. ఏ రాష్ట్రానికి పోయినా బస్సులన్నీ కూడా మియాపూర్ బిహెచ్ఎల్ దగ్గర స్టార్ట్ కావాల్సిందే. గతంలో ఎన్నేసార్లు ఒక బస్ టెర్మినల్ గురించి మాట్లాడుకున్నాం. 10 సంవత్సరాలు ఎదురు చూసాం, సమస్య తీరలే. అందరికీ కూడా 10 గంటలకి రిలీఫ్ వస్తూ ఉంటుంది. మాకు 1 o'clock 2 o'clock రిలీఫ్ వస్తుంది. మళ్ళీ 4 o'clock నుంచి ఇన్కమింగ్ బస్సులు వస్తూ ఉంటాయి. దాంతో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. సబ్ రోడ్లు బ్రహ్మాండంగా శాంక్షన్ అయినాయి. అలాగే హర్ష టయోటా నుంచి హైటెక్స్ వరకు 60 ఫీట్ల రోడ్డు ఉంది. అది 100 ఫీట్లు చేయాలని గతంలో కూడా ప్లాన్ చేశాం, వైండింగ్ చేశాం. ఓన్లీ రోడ్డు వేయటమే. ఇటువంటి అన్ని 5-6 రోడ్లు ఉన్నాయన్నా, మీకు లెటర్ ద్వారా ఇస్తా. కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఈ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు, ఈ కాన్స్టిట్యున్సీలో మంచి జరిగిందంటే ఇండియా వైజ్గా దేశవ్యాప్తంగా మంచి. ఇవాళ చెడు ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, మంచి పనులు ప్రచారం చేయట్లే, చెడు ప్రచారం చేసే వాటికి ప్రాధాన్యత ఎక్కువ వస్తూ ఉంది. వాస్తవంగా ప్రతి నాయకుడు అభివృద్ధిని కోరుకుంటారు. మనం బాగుండాలి, మన ప్రాంతాలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటారు. కానీ చెడు ప్రచారంలో అది బాగుండాలని చెప్పి కొంతమంది వ్యక్తులు కోరుకుంటున్నారు. అది మన నాశనానికి, భవిష్యత్తు నాశనానికి ఉపయోగపడుతుంది తప్పించి మన బాగుకి ఉపయోగపడుతున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు అన్న, నేను మీ దగ్గరికి వచ్చా మీ మిత్రుడిగా, మీ శ్రేయోభిలాషిగా. నాకు ఎక్కువ నిధులు కావాలి, ఖచ్చితంగా నీకు ఇస్తా, పక్షపాతం లేకుండా అన్ని ప్రాంతాల్ని డెవలప్ చేస్తా అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఇలాంటి సమస్యలన్నిటి కూడా, ఇది కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఎంతో కాలంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అవసరమైతే 40 గజాలు, 50 గజాలు, 100 గజాలు వాటిని కూడా ల్యాండ్ ఎక్వైరీ చేసి కాంపన్సేషన్ చేసి, కమిషనర్ గారు కూడా మా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి కన్వెన్ చేసి, కోర్టు కేసులను కూడా ఒక ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే ఇవాళ కోర్టులో సంవత్సరాల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితులు. ఇటువంటి అన్నింటినీ కూడా అధిగమించి ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఇతర జిల్లాల నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం. మాదాపూర్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, శేర్లింగపల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, పోవటానికి సులభమైనటువంటి ఫ్లైఓవర్. ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకున్నాం, రెండో ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకున్నాం. ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్, థర్డ్ ఫ్లైఓవర్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీ విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాడొద్దు. అందుబాటులో ఉన్నాం, అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ సమయం అర్ధరాత్రి అవసరం వచ్చినా కూడా తిరిగి మీ సమస్య సాల్వ్ చేసే బాధ్యత మేము మా కార్పొరేటర్లు తీసుకుంటాం. గతంలో కాకుండా ఏ పెద్ద సమస్య ఏ టైంలో పట్టుకెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఏ టైం అంటే ఆ టైం అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి సమస్యను చెప్పుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉన్నది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ మన ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరు కూడా అభివృద్ధికి సహకరించాలా. గ్రీనరీ విషయంలో, క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో
మన పాత్ర కూడా సిఎస్ఆర్ ఫండ్తో బ్రహ్మాండంగా చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి డివిజన్లను కూడా 2-3 జిమ్ ఎక్విప్మెంట్లు చేస్తే లేడీస్ జెంట్స్ షిఫ్ట్ల వారీగా కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మెరుగైన వసతుల కోసం డేరింగ్ అండ్ డాషింగ్ కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్స్, ముఖ్యమంత్రి గారి మా మంత్రుల సహకారం తీసుకొని ఎవరి అవకాశం ఉంటే వారి సహకారం తీసుకొని అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాడే అవకాశం లేదు, రాదు అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంత సమయం ఇచ్చి అవకాశం ఇచ్చి ఈ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్కి వచ్చి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి పీజీఆర్ పేరు పెట్టి తీపి గుర్తులు గుర్తు చేసినటువంటి మహానాయకుడు ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదం సార్. ఇప్పుడు శ్రీ పొన్నం